ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకి మరియు ఇంటర్ ఇంప్రూవ్‌మెంట్ రాయాలనుకునే విద్యార్థులకి కోచింగ్ అనేది అయితే స్టార్ట్ అయిందండి. ఎవరైనా ఫెయిల్ అయినా ఖచ్చితంగా పాస్ చేపిస్తామండి. మీరు ఒక్కోసారి చూడండి రికార్డ్. అండ్ రోజు కన్సిస్టెన్సీతో చదివి డిసిప్లిన్‌గా ఉంటే ఖచ్చితంగా పాస్ చేపిచ్చొచ్చండి. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయ్యే విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా భయపడాలని చెప్తున్నాను. ఎందుకంటే 1 ఇయర్ వేస్ట్ అయితది. ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యే వాళ్ళకి నో ప్రాబ్లమ్. సెకండ్ ఇయర్ ఫెయిల్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా 1 ఇయర్ వేస్ట్ అయితది. టైం వేస్ట్ మాత్రం చేయొద్దండి. రీల్స్ స్క్రోల్ చేసుకుంటా ఉంటే అయ్యే పని కాదు. సో ఖచ్చితంగా బుక్ తీసి ఖచ్చితంగా చదవాలి. చదివితేనే మనకు మళ్ళీ క్లియర్ అయితది. ఆల్రెడీ డేట్లు కూడా అనౌన్స్ చేసేసినారు. నెక్స్ట్ సప్లీ ఎప్పుడుంటాయి, ఇంప్రూవ్‌మెంట్స్ ఎప్పుడుంటాయని. సెకండ్ ఇయర్ విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా టైం వేస్ట్ చేయొద్దండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా టైం వేస్ట్ చేయొద్దండి. మీకు ఖచ్చితంగా పాస్ కావాలి అని ఉంటే ఎన్ఎస్ఏ కోచింగ్‌కి రండి. మీకు ఖచ్చితంగా ఎన్ఎస్ఏ కోచింగ్ అనేది సహాయం చేస్తది. అడ్రెస్ చెప్తున్నాను చూడండి మళ్ళీ. కొత్త చెరువు పీవీపీ కాంప్లెక్స్. అస్సలు టెన్షన్ పడొద్దండి. టైం వేస్ట్ చేయొద్దండి. వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు వినుకుంటా మాత్రం కూర్చోవద్దండి. బాధపడుకుంటా, డిప్రెషన్ లేకపోకుండా ఈ తతంగాలేంటివి పెట్టుకోవద్దండి. మళ్ళీ బుక్ తీసి వెంటనే చదవడం స్టార్ట్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద నంబర్స్‌కి కాల్ చేయండి. మా టీమ్ మీతో సంప్రదిస్తారు. ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. డిప్రెషను, నెగెటివ్ సెన్స్‌లోకి ఎక్కడికంటే అక్కడ అదంతా పెట్టుకోవద్దండి. లైఫ్‌లో సక్సెస్ కావడం ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఏం ప్రాబ్లమ్ ఏం కాదు. నువ్వు దాన్ని మళ్ళీ ట్రై చేయకపోవడం ప్రాబ్లమ్. మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ ఫెయిల్ అయితే ప్రాబ్లమ్ కాదు. నువ్వు మళ్ళీ ట్రై చేయలేదు చూడు, బాధపడుతూ కూర్చున్నావు చూడు, అది ప్రాబ్లమ్. సో ఖచ్చితంగా వెంటనే బుక్ తీసి చదవడం స్టార్ట్ చేయి. ఎన్ఎస్ఏ కోచింగ్‌కి రండి. ఖచ్చితంగా సహాయం చేస్తామండి. ఎవరైనా ఇంటర్‌లో ఫెయిల్ అయినా, ఎవరికైనా మార్కులు తక్కువ వచ్చినా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి. సో ఖచ్చితంగా సహాయపడుతదండి. థాంక్ యూ సో మచ్ టు ఆల్ మై డియర్ ఫాలోవర్స్ అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్ అండి.